కేరళలో ఈ ప్లేస్లో ఎంజాయ్ చేసినట్టు మేము ఏ ప్లేస్లోనూ ఎంజాయ్ చేయలేదు. లాస్ట్ ఎపిసోడ్లో మనం పద్మనాభ స్వామి టెంపుల్, పూవర్ ఐలాండ్, అజ్మలా శివ టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ప్లేసెస్ తర్వాత నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఎలపి. మీరు కుంభలంగి నైట్స్ మూవీ చూసుంటే ఎలపి బ్యాక్ వాటర్స్ ఎంత బాగుంటుందో మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. మనం ఈ బ్యాక్ వాటర్స్ ని చూడాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బోట్ అండ్ ఇంకోటి షికారా బోట్. హౌస్ బోట్ అంటే ఎక్కువ, అంటే 10 మెంబర్స్ కి 20 మెంబర్స్ కి ఉంటుంది. అదే షికారా బోట్ అనుకో ఒక 4 మెంబర్స్ 6 మెంబర్స్ అలా ఫ్రెండ్స్ తో వెళ్తే షికారా బోట్ అయితే తీసుకోవచ్చు. మేము ఈ బ్యాక్ వాటర్స్ చూడడానికి షికారా బోట్ అయితే తీసుకున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్ళాక వెదర్ మాత్రం 10 మినిట్స్కి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంది. ఒక 10 మినిట్స్ ఎండ కాస్తే ఒక 10 మినిట్స్ వర్షం పడుతుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. అలా బోట్ రైడ్ని ఎంజాయ్ చేస్తుంటే క్యాజువల్గా బోట్ని డ్రైవ్ చేసే అతన్ని ఇక్కడ స్విమ్ చేయొచ్చేమో అడిగితే ఇక్కడ స్విమ్ చేయడానికి అవ్వదు, కొన్ని సేఫ్ స్పాట్స్ ఉంటాయి అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఇంకా ఆ ప్లేస్కి రాగానే వెంటనే స్విమ్ చేయడానికి దూకేసాం. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో ఇలా స్విమ్ చేస్తుంటే క్రేజీ ఫీల్ వచ్చింది. ఇంకా స్విమ్ చేశాక తినడానికి ఒక ప్లేస్ దగ్గర ఆపారు. ఫుడ్ అయితే బాగుంది, కానీ అంతకంటే అక్కడ ఉన్న ప్లేస్ అయితే ఇంకా బాగుంది. అక్కడ ఒక ఫ్రెండ్లీ ఈగల్ ఉంటుంది, మన షోల్డర్స్ మీద పెడతారు, ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఫస్ట్ మాకు కొంచెం భయం వేసింది, కానీ ఇప్పుడు అదే ఒక మంచి మెమరీలా ఉంది. ఈ బోట్ రైడ్ని మేము ఫుల్గా ఎంజాయ్ చేశాక నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటో తెలుసా? అద్రాపల్లి వాటర్ ఫాల్స్. దాన్నే బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఆ వాటర్ ఫాల్స్ ని చూడాలంటే ఒక 10 మినిట్స్ వాక్ చేయాలి. ఆ రూట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కేరళ ట్రిప్ మొత్తంలో ఇక్కడ ఎంజాయ్ చేసినట్టుగా మేము ఏ ప్లేస్లోనూ ఎంజాయ్ చేయలేదు. అప్పటి వరకు ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ని ఎప్పుడు చూడలేదు, అందుకే ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. కేరళ వచ్చి మున్నార్, వయనాడు వెళ్లకుండా ఉంటామా? వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి నా వీడియో నచ్చితే మన పేజ్ని ఫాలో చేసేయచ్చుగా.